ఏరా రాము, ఆకలి అవుతుందా? టౌన్కి వచ్చాం, డాక్టర్లందరినీ చూశాం, అందరూ చేతులు వెల్లికి లేచారు. ఏ పాడు తప్పినా సాపాడు తప్పుతుంది. అది ఆ అంగడికి వెళ్ళేదన్న కొనుక్కొస్తా. నువ్వు సంచి జాగ్రత్తగా చూస్తూ ఉంటూ ఎక్కడికి వెళ్ళకు, ఇప్పుడే వస్తా. ఏరా, నిన్ను సంచి జాగ్రత్తగా చూస్తుండమని చెప్పిపోయానా? మరెక్కడికి పోయావరా? నీకు నోరే కాదు, బుద్ధి కూడా లేదు. నువ్వు బట్టి నష్టం చేతకు. ఆనాడు మీ అమ్మను పొట్టలు పెట్టుకున్నావు, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగల పాలు చేసి ఆఖరికి నా ప్రాణం తీస్తేనే గాని నీకు చావు రాదు. నీకు చావు రాకేరా? నా కడుపులో ఎందుకు పుట్టావరా తెలిసి చావడం ఎలాగో నాకు తెలియలేదు నాన్న. రాము, రాము, నేనెంత దుర్మార్గుండి నాయన. వైద్యం చేయించి నోరు తెప్పించడం చేత కాలేదు, కానీ గుడ్డిని మాదినట్టు మాదటమే చేతనయ్యింది. నోరుంటే నా బతకటానికి అరగట. సూర్యుడికి నోరుందా? చంద్రుడికి నోరుందా? చక్ర జీవరాశుల్ని కాపాడే ఆ దైవానికి నోరుందా? నీకు మాత్రం నోరు లేకపోతే ఏం నాయనా? నోరు లేకపోతే ఏం నాయనా? రాము, బాబు, నీ బ్రతుకంతా మూగ బ్రతుకు. నీకు నోరు వచ్చే అదృష్టం లేదని డాక్టర్లు చెప్పేశారు. నా ఆశలన్నీ అడుగట్టిని రాము, అడుగట్టిని. నీకు నోరే కాదు, బుద్ధి కూడా లేదు. నువ్వు వచ్చి నష్టం చేసుకునేవిగా. ఆనాడు మీ అమ్మను పుట్టలు పెట్టుకున్నావు, ఈనాడు ఉన్న డబ్బు కాస్త దొంగల పాలు చేసి ఆఖరికి నా ప్రాణాలు తీస్తేనే కానీ నీకు చావు రాదురా. నీకు చావు రాదేరా? నీకు చావు రాదేరా? రాము, రాము, ఇంకెప్పుడు నేను కొట్టనుగా నాయన. ఎందుకు నాయన ఏడుస్తున్నావు? చెప్పు. దాహం వేస్తుంది. నీకు సోడా కావాలా బాబు? ఇప్పుడే తెస్తాను, ఇప్పుడే తెస్తాను బాబు.
ఎంత సాహసం చేశావురా. నువ్వు పోయిన తర్వాత నేను ఎందుకురా బ్రతకటం? ఎవరి కోసం బ్రతకాలి? నేనంత పాపినా? నువ్వు పోయినా భారం తగ్గిద్దామనుకున్నావా నాయన? చెట్టు కాయ భారమా, ఈ తనువుకు ప్రాణం భారమా? అంత పోదలుచుకుంటే ఇద్దరం కలిసే పోదాం. పద. నేను కూడా మీ అమ్మనే కదా. రాము, రాము, వచ్చావా బాబు? మాట్లాడు బాబు, మాట్లాడవే. లేదు లక్ష్మి, వెళ్ళిన దారినే తిరిగి వచ్చాం. రాముకి మాటలు వచ్చే అవకాశం లేదు. ఇక వాడి బ్రతుకంతా మూగ బ్రతుకు. అలా అనకండి డాక్టర్. నేను దేవుళ్ళ వాళ్ళ మాటకి నేను తిరుగులేదా? రాము, భయపడకు బాబు. నీకు తప్పక మాట వస్తుంది. నా మాట నమ్ము. ఆ రోజు గుడిలో దేవుడిచ్చిన వారం ఎన్నటికీ వృధా పోదు. ఆ ఆశ నాకు అణుమాత్రం కూడా లేదు లక్ష్మి. బ్రతుకు ఉన్నన్నాళ్ళు ఆశ అనేది ఉండక తప్పదు. వెళ్ళొస్తాం లక్ష్మి. రాము విషయం చెప్పిపోదామనే వచ్చాను. కాస్త ఆగండి. రాముకి మాట రాదన్న సంగతి చెప్పడానికే వచ్చారా? దానికి శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు? ఒక్క ఉత్తరముక్క రాస్తే సరిపోయేదిగా. రాముని నా నుంచి దూరం చేయకండి. అతనికి ఇప్పుడు ముఖ్యంగా కావలసింది తల్లి ప్రేమ. రాముకి ఏనాటికైనా మాట వస్తుంది. మిమ్మల్ని నోరారా నాన్న అని పిలుస్తాడు. అప్పుడు కావాలంటే రాముని మీ ఇష్టం వచ్చిన చోటికి తీసుకెళ్ళండి. కానీ అంతవరకు రాముని ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి నేనేమాత్రం ఒప్పుకోను. ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి నేనెవరిని? మిమ్మల్ని ప్రాధేయపడి అడుగుతున్నా. రాముని ఇక్కడే ఉండనివ్వండి, నా దగ్గరే ఉండనివ్వండి. రాము, రండి. రా బాబు.